Hi friends, welcome to Market News. Disclaimer friends, this video is only for education purpose only, not for any recommendations, okay? For knowledge sharing purpose only, okay? Friends, if you like this video, please like, comment, share, subscribe, so that others will gain the knowledge about stock market, okay? Thank you. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సపోర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, సపోర్ట్ అంటే ఏంది స్టాక్ మార్కెట్లో అనేది తెలుసుకుందాము. ఇన్ ద స్టాక్ మార్కెట్, సపోర్ట్ ఈజ్ ఎ ప్రైస్ లెవెల్ అట్ విచ్ డిమాండ్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు ప్రివెంట్ ఏ స్టాక్ ప్రైస్ ఫ్రమ్ ఫాలింగ్ ఫర్దర్. అంటే స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ప్రైస్ ఎక్కువగా పడిపోయి ఉంటుంది, అంటే ఓవర్ సోల్డ్ అయిపోయి ఉంటుంది. ఓవర్ సోల్డ్ అంటే అంతా అమ్మేసి ఉంటారు, ప్రాఫిట్స్ తీసుకొని ఉంటారు, తక్కువకు దొరుకుతుంది స్టాక్ ప్రైస్, ఓకే? దానికంటే తక్కువకు ఇంకా పోదు, అది సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఎక్కువ పడిపోయి ఉంటుంది, అక్కడ సపోర్ట్ వచ్చి ఉంటుంది. దానికంటే ఎక్కువ ఆర్ఎస్సి లెవెల్ 30 కంటే కిందికి పోయి ఉంటుంది. ఇంకా దానికంటే తగ్గది, ఇంకా అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇంకా అక్కడ మనము బై చేసుకోవచ్చు అని సిగ్నల్, అది సపోర్ట్ అంటే, ఓకే? దానికంటే తగ్గదు ఇంకా గ్యారంటీగా అనే అవి గ్రాఫ్స్ను బట్టి మనము రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ను బట్టి మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఓకే? అంతకంటే ఎక్కువ తగ్గదు స్టాక్, ఇంకా మనం బై చేయవచ్చు ఆ సపోర్ట్ దగ్గర. అందుకు సపోర్ట్ అంటాం, అక్కడ సపోర్ట్ మనకు కనబడుతుంది, ఓకే? హౌ ఇట్ వర్క్స్: యాజ్ ద ప్రైస్ ఆఫ్ స్టాక్ డ్రాప్స్, బయర్స్ బై మోర్ లైక్లీ టు బై అండ్ సెల్లర్స్ బికమ్ లెస్ లైక్లీ టు సెల్. అంటే ఒక స్టాక్ డ్రాప్ అవుతుంది, స్టాక్ బాగా తగ్గిపోయి ఉంటుంది, ఓకే? స్టాక్ ప్రైస్ బాగా తగ్గి ఉంటుంది. బయర్స్ బికమ్ మోర్ బయర్స్ ఇంకా వచ్చేస్తారు, అక్కడ తగ్గిపోయింది రేటు, మంచి రేట్ దగ్గర దొరుకుతూ ఉంది, స్టాక్ ప్రైస్ మంచి రేట్ దగ్గర ఉంది, ఇంకా కొనవచ్చు, మంచి రేట్లో ఉంది అని బయర్స్ ఎక్కువ వస్తారు, సెల్లర్స్ కంటే ఎక్కువ వస్తారు. సెల్లర్స్ ఇంకా ఉండరు, తగ్గిపోతారు. ఇంకా బయర్స్ వస్తారు ఇంకా వెంటనే, ఆ స్టాక్ మంచి ప్రైస్ దగ్గర ఉందని, అది, ఓకే? When the price reaches the support level, demand is expected to be greater than supply, preventing the price from falling any lower. అంటే ప్రైస్ బాగా పడిపోయి ఉంటుంది, ఓకే? ఇంకా దానికి సపోర్ట్, అది సపోర్ట్ లెవెల్కు రీచ్ అయి ఉంటుంది ఆ ప్రైస్. ఇంకా దానికంటే డిమాండ్ ఎట్లుంటుందంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే కొంటారు, ఓకే? సప్లై అంటే సెల్లర్స్ అంతా అయిపోతారు, ఇంకా డిమాండ్ వచ్చేస్తుంది. అక్కడ డిమాండ్ ఎక్కువ వస్తే ఆ షేర్స్ కొనేస్తారు ఇన్వెస్టర్స్ ఎక్కువ, ఎందుకంటే మంచి ప్రైస్లో దొరుకుతుందని. అది సపోర్ట్ లెవెల్ దగ్గర మనము ఇన్వెస్టర్లము ఎక్కువ బయర్స్ వచ్చేస్తారు అక్కడ స్టాక్ కొనేదానికి, ఇంకా తగ్గదని, ఇంకా దానికంటే తగ్గదనేసి ఇంకా కొనేస్తారు, ఓకే? బాగా తగ్గిందని. దాన్నే సపోర్ట్ అంటాం మనం, సపోర్ట్ లెవెల్ అంటాం. If the price of a stock moves below its support level, a new support level is identified, the existing level is reconfirmed. ఏంటంటే సపోర్ట్స్ చాలా ఉంటాయి, రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా ఉంటాయి. ఒక సపోర్టు, దానికంటే కింద ఇంకో సపోర్టు, దానికంటే కింద ఇంకో సపోర్ట్ ఉంటాయి. రెసిస్టెన్స్ కానీ అంతే, రెసిస్టెన్స్ అబవ్ ఇంకో రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది, దానికంటే అబవ్ ఇంకో రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది. మనము సపోర్ట్ చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి సపోర్ట్ లెవెల్ ఒకటి ఉంటే దానికంటే బ్రేక్ చేసుకొని కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం అక్కడ కొనము ఇంకా, ఓకే? ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర పెరుగుతూ ఉన్నప్పుడు, కరెంట్ సపోర్ట్ లెవెల్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర పెరుగుతూ ఉన్నప్పుడు మనం కొంటాము. ఆ సపోర్ట్ లెవెల్, కరెంట్ సపోర్ట్ లెవెల్ అంటే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ దాటి కిందికి వెళ్తూ ఉంటే మనం అక్కడ కొనకూడదు, ఇంకా అది ఇంకో సపోర్ట్ లెవెల్కి పోవచ్చు. ఆ సెకండ్ సపోర్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఇంకా మళ్ళీ థర్డ్ సపోర్ట్ లెవెల్కు కిందికి ఇంకా పోవచ్చు.
అది అది పోకుండా ఏ సపోర్ట్ లెవెల్ దగ్గర పైకి వెళ్తూ ఉందో ఫస్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర పైకి వెళ్తూ ఉంటే స్టాక్ కొంచెం పైకి పోయిన తర్వాత మనం కొనుక్కోవాలి. ఓకే. ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర పైకి పోతూ ఉంటే పెరుగుతూ ఉంటే కొనాలి మనం. ఇంకా కిందికి పోతూ ఉంటే ఇంకో సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రై చేయాలి మనం బై కోసం. ఇంకా దాన్ని దాటి థర్డ్ సపోర్ట్ లెవెల్కి పోతే అక్కడ మనం కొనాలి. లేకపోతే సెకండ్ లెవెల్ దగ్గరే కొనేయాలి, లేకపోతే ఫస్ట్ లెవెల్ దగ్గరే కొనాలి పైకి పోతా ఉంటే. ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ లెవెల్స్ ఆర్ ద ఆపోజిట్ ఆఫ్ రెసిస్టెన్స్ లెవెల్స్ విచ్ ఆర్ ప్రైస్ లెవెల్స్ వేర్ ద మార్కెట్ ఈస్ అన్విల్లింగ్ టు లెట్ ఎ స్టాక్ ప్రైస్ రైస్ ఎనీ ఫర్దర్. రెసిస్టెన్స్ లెవెల్ అంటే మనకు స్టాక్ పెరిగిన తర్వాత మనం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అమ్ముకుంటాం. సపోర్ట్ లెవెల్ అంటే మనము కొనాలంటే సపోర్ట్ లెవెల్ దగ్గర కొంటాం మనము స్టాక్స్. సెల్ చేయాలంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్ చేస్తాం మనం. ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ కండిషనల్ ప్రైస్ ఫ్లోర్స్ అండ్ సీలింగ్స్, మీనింగ్ దే కెన్ బి బ్రోకెన్ దో అండర్ సర్టెన్ ఎకనామిక్ కండిషన్స్. ఓకే. సర్టెన్ ఎకనామిక్ కండిషన్స్ దగ్గర మనకు ప్రైస్ ఫ్లోర్స్ సీలింగ్స్ ఉంటాయి. అవి కండిషనల్గా ఉంటాయి. ఓకే. సపోర్ట్ అంటే మనము అక్కడ కొనవచ్చు, రెసిస్టెన్స్ అంటే మనం అక్కడ సెల్ చేయవచ్చు. రెసిస్టెన్స్ అంటే సెల్ చేయాలి, సపోర్ట్ అంటే బై చేయాలి. ఓకే. రౌండ్ నెంబర్స్ లైక్ 100, 200, 500 or 1000 can act as support and resistance levels. Okay. Using support and resistance, traders and investors can use support and resistance levels to make more informed decisions and improve their chances of success. మనము ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్లో ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే మనము సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ను చూసి మనము నిర్ణయించుకోవాలి. ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు బై, ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు సెల్. దట్ ఈజ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ట్రెండ్. దేర్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ట్రెండ్. ఓకే. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ద సక్సెస్. ఓకే. ఓకే. మనం ఐడెంటిఫై చేయాలి. సపోర్ట్ లెవెల్ దగ్గర కొనాలి, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనము సెల్ చేయాలి. సపోర్ట్ అంటే బై, రెసిస్టెన్స్ అంటే సెల్. మనం ఐడెంటిఫై చేసి మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అన్ అప్ ట్రెండ్ an investor might buy a stock when it falls to a significant support level. మనకు అప్ ట్రెండ్ అంటే ఏంది, మనము బాగా తగ్గిపోయినప్పుడు స్టాక్ ప్రైస్ సపోర్ట్ లెవెల్ దగ్గర దొరికితే ఇన్వెస్టర్ బై చేస్తాడు. స్టాక్ తగ్గిపోయి స్టాక్ బాగా మంచి ప్రైస్లో దొరికితే అక్కడ ఇన్వెస్టర్ బై చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. అప్ ట్రెండ్లో మనము తగ్గినప్పుడు బై చేస్తాం. ఓకే. దట్ ఈస్ సపోర్ట్ లెవెల్. దిస్ ఈజ్ ఫ్రెండ్స్ అబౌట్ స్టాక్ సపోర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. సపోర్ట్ అంటే ఇది, సపోర్ట్ లెవెల్ అంటే ఇది స్టాక్ మార్కెట్లో. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.